2,30,000 మంది 50 మంది ఇంట్లో సేవ చేసినటువంటి వాలంటీర్లని ప్రాస్టిట్యూట్ హోమ్స్ నడుపుతున్నారు. మీరు వీళ్ళందరినీ తీసుకెళ్లి వ్యభిచార గృహంలో పడేస్తున్నారని డిగ్రీలు చదివినటువంటి పిల్లలు, సోషల్ సర్వీస్ చేసేటువంటి పిల్లల గురించి నువ్వు బాధ్యతారహితమైన ప్రకటన చేసినప్పుడు ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా. వాలంటీర్స్ వచ్చారు, ఖచ్చితంగా కేసు రీఓపెన్ చేయమని నిజం. పవన్ కళ్యాణ్ మీద కేసు వేస్తే జడా శ్రవణ్ కుమార్ గురించి మాట్లాడుకుంటారు కాబట్టి కేసులు వేశారు. నేను చెప్తున్నా జనసేన అధికార ప్రతినిధులకి, మీడియా ద్వారా, ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ నేను ఒకటే గుర్తు చేస్తున్నా. జడా శ్రవణ్ కుమార్ 29 సంవత్సరాలకి బహుశా అత్యంత పిన్న వయసులో న్యాయమూర్తి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి. మీ నాయకుడిలాగా 10వ తరగతి 10 సార్లు తప్పిన వ్యక్తిని కాదు నేను. 28 సంవత్సరాలకి డిఎస్పీలతో ఎస్పీలతో సెల్యూట్లు కొట్టించుకున్నటువంటి వ్యక్తి. మీ నాయకుడికి మహా అయితే 55 సంవత్సరాల్లో కానిస్టేబుల్ సెల్యూట్ కొట్టుంటాడు. మీ నాయకుడు 10th క్లాస్ చదివాడు, 10th క్లాస్ పాస్ అయ్యాడో లేదో కూడా నాకు తెలియదు. మీలాంటి వాడి గురించి మాట్లాడి జడా శ్రవణ్ కుమార్ స్థాయిని పెంచుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడని మీరు ఫీల్ అవుతున్నారా? ఫేమస్ అవ్వడానికి చేస్తున్నాడని చెప్పే విమర్శల కోసం చెప్తున్నా. మీ నాయకుడి స్థాయి, నా స్థాయి ఎప్పటికీ సరిపోదు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. సుగాలి ప్రీతి అని మాట్లాడినాడు. ఈ రోజు వరకు సుగాలి ప్రీతి కేసు దిక్కుమొక్కు లేకుండా పోయింది. నువ్వెట్ట ఉప ముఖ్యమంత్రి, నువ్వెట్ట నాయకుడివి? ఏం వేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. కమెడియన్